హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆడియో సెట్టింగ్ సెంటర్. మీకు ఇలాంటి ఆండ్రాయిడ్ టీవీలు మీ దగ్గర ఉన్నాయి అనుకోండి. ఇక్కడ మీరు చూడొచ్చు రియల్మీ టీవీ ఇది. సో దీనికి మనం డాల్బీ డిజిటల్ సెటప్ బాక్స్ మనం కనెక్ట్ చేసుకున్నప్పుడు మీరు ఏ విధంగా టీవీ నుంచి డాల్బీ డిజిటల్ అవుట్పుట్ 5.1 ఆడియో కానీ, ఇంకా వేరే డాల్బీ అట్మాస్ కానీ, డాల్బీ డిజిటల్ కానీ, డిటిఎస్ కానీ, సో ఆ సౌండ్ను టీవీ నుంచి ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాము. మ్యాక్సిమం మనం ఈ ఆండ్రాయిడ్ బాక్సుల ద్వారా, ఈ శాటిలైట్ బాక్స్ ద్వారానే మనం డాల్బీ డిజిటల్ అనేది ఎంజాయ్ చేస్తాం. ఆ డాల్బీ డిజిటల్ ప్యాక్ కూడా మనకు మినిమం ఒక 400 ఎబో ఉంటే డాల్బీ డిజిటల్ మనకు శాటిలైట్ ఛానల్స్, సన్ నెట్వర్క్, జెమినీ, మా టీవీ, మా మూవీస్, ఇంకా జెమినీ మ్యూజిక్, ఇవన్నీ డాల్బీ డిజిటల్ ఎనేబుల్ అయి ఉంటాయి. సో వీటన్నిటిని మనకు ఒక ఆండ్రాయిడ్ సెటప్ బాక్స్ లేకుండా, ఒక ఆండ్రాయిడ్ బాక్స్ లేకుండా మనం డిజిటల్ అవుట్పుట్ ఎలా తీసుకోవాలంటే, మనం రియల్మీ కాదు, కొన్ని టీవీలకి ఇలా మీకు అది డిజిటల్ ఆడియో అవుట్ అని ఉంటుంది, మీరు చూడవచ్చు ఇక్కడ. ఈ డిజిటల్ ఆడియో నుంచి మనం కోయాక్సెల్ కేబుల్ కనెక్ట్ చేసుకోవాలి. మనకు డిజిటల్ ఆడియో అవుట్ నుంచి, కోయాక్సెల్ నుంచి మనం డీకోడర్ బాక్స్కి వెళ్ళిపోతుంది. డీకోడర్ ఫ్యూటెక్ కానీ, ఆడియో రష్కి కానీ మనం ఈ డిజిటల్ ఆడియో అవుట్ తీసుకోవచ్చు. సో ఈ మనం HDMI ఇన్ ఇస్తే మనం ఆటోమేటిక్గా టీవీ మదర్ బోర్డ్ నుంచి మనకు డిజిటల్ ఆడియో అవుట్ కానీ, SPDF సోనీ ఫిలిప్స్ డిజిటల్ ఇంటర్ఫేస్ పిన్, దాన్ని ఆప్టికల్ కూడా అంటారు, లైట్ రేస్తో పనిచేస్తుంది. ఆ లైటింగ్ అయినా డిజిటల్ ఆడియో అవుట్ అయినా ఉంటే మనం కంపల్సరీ డాల్బీ డిజిటల్ ఎంజాయ్ చేయొచ్చు. ప్యాకేజ్ కూడా డాల్బీ డిజిటల్ అయి ఉండాలి, సెటప్ బాక్స్ కూడా డాల్బీ డిజిటల్ లైసెన్స్డ్ అయి ఉండాలి. మనం నేను రికమెండ్ చేసేది అంటే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్, టాటా బింగో ప్లస్, ఇవన్నీ ఇప్పుడు ఏ సెటప్ బాక్స్ అయినా మనకు డాల్బీ డిజిటల్ ఎనేబుల్ అయ్యేస్తుంది విత్ OTT ప్యాక్స్. వాటి గురించి కూడా మీరు నెట్లో సెర్చ్ చేస్తే ఆ ప్యాకేజ్ ఎంత ఉన్నది, నేను అవి కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఏ ప్యాక్ వేస్తే డాల్బీ డిజిటల్ ఎనేబుల్ అవుతుంది, OTT, నెట్ఫ్లిక్స్ కానీ, అమెజాన్ కానీ, సో సన్ డైరెక్ట్ కానీ, ఇవన్నీ డాల్బీ డిజిటల్లో వస్తున్నాయి ఇప్పుడు. ఇవన్నీ మనకు మంత్లీ డాల్బీ డిజిటల్, ఈ శాటిలైట్ రీఛార్జ్ ఇవన్నీ బొక్క ఎందుకు అనుకుంటే ఒక ఆండ్రాయిడ్ బాక్స్ తీసుకోవచ్చు. ఆండ్రాయిడ్ బాక్స్ మంచి ఆప్టికల్ డాల్బీ డిజిటల్ కావాలంటే మనకు 6,000 7,000 వస్తుంది. 6,000 వరకు ఉంటుంది బాక్స్ రేటు మినిమం. ఇప్పుడు MI బాక్సులు ఇది ఇంతకుముందు ప్రొడ్యూస్ చేసే, కానీ ఇప్పుడు ఆప్టికల్, అది SPDF ఆప్టికల్ ఇప్పుడు ఇస్తలేరు, అవి ప్రొడక్షన్ ఆగిపోయింది. సో ఇప్పుడు వేరే ఆండ్రాయిడ్ బాక్సులు కూడా ఉన్నాయి, ఫిట్ స్పార్క్, ఇంకా వేరే ఆండ్రాయిడ్ బాక్సులు ఉన్నాయి. అవి మనకు మార్కెట్లో దొరుకుతాయి, మీరు సెర్చ్ చేయొచ్చు గూగుల్లో కూడా. సో మీకు టీవీకి ఆప్టికల్ ఉంటే మాత్రం ఆడియో రష్ యూజ్ చేసుకోవచ్చు, ప్లస్ ఫ్యూటెక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆడియో రష్తో కోయాక్సెల్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. మీ ఇప్పుడు డిజిటల్ అవుట్పుట్ ఉందిగా, మీ పిన్ చూసారా, దానికి ఏ టీవీ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. లోపల ఆడియో సెట్టింగ్స్ చెక్ చేసుకోవాలి, డాల్బీ డిజిటల్ సెలెక్ట్ చేసుకోవాలి ఆడియో సెట్టింగ్స్కి వెళ్ళి. అప్పుడు మీకు డాల్బీ డిజిటల్ సౌండ్ సిస్టమ్ అన్ని ఫైల్స్ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు వచ్చే టీవీలన్నిటికీ డాల్బీ డిజిటల్ మనకు ఆప్షన్ ఇవ్వబడుతుంది. మనకు డైరెక్ట్ ఇన్బిల్ట్ మదర్ బోర్డ్ నుంచి ఉంటుంది ఆడియో సెట్టింగ్స్. సో మనం ఫ్రీగా తీసుకోవచ్చు దాని నుంచి. కొన్ని ఫార్మాట్స్కి మనం ప్యాకేజ్తో సంబంధం ఉండదు. ప్యాకేజ్తో ఎందుకు సంబంధం ఉండదంటే ఫార్మాట్ ఫైల్ అనేది ఆటోమేటిక్ రీడ్ అయిపోతుంది. కొన్ని టీవీస్ కానీ, కొన్ని ఆండ్రాయిడ్ సెటప్ బాక్స్ కానీ, కొన్ని ఫైల్ ఫార్మాట్స్ కానీ మనకు ఆ డివైస్ అనేది సపోర్ట్ చేయకొని. కానీ ఇప్పుడు మనకు చాలా కంప్లైంట్స్ ఉన్నాయి వాటి మీద. సో ఆ కంప్లైంట్స్ ప్రకారం మనకు డైరెక్ట్ టీవీకే SPDF, కోయాక్సెల్ బయటకి ఇస్తున్నారు. శాటిలైట్ నుండి డైరెక్ట్ ఇన్బిల్ట్ ఇచ్చుకోవచ్చు. సో ఇంకొక ముఖ్య గమనిక ఏంటంటే, మీరు టీవీ వాడినా, ఏ ఎలక్ట్రానిక్ డివైస్ అయినా స్టెప్లైజర్ వాడాలి. ఫ్రిడ్జ్ కానీ, టీవీ కానీ, ఏదైనా స్టెప్లైజర్ వాడితే మనకు లైఫ్ ఉంటుంది ప్రోడక్ట్కి. ఒకవేళ మీరు స్టెప్లైజర్ వాడకుంటే పవర్ సప్లై మనకు ఏసీ నుంచి 220 volts కంటే ఎక్కువ వస్తే మనకు సిస్టమే కాలిపోతాయి, అంటే మదర్ బోర్డులు పోతాయి, పవర్ సప్లై SMS పోతుంది, టీవీ, ఫ్రిడ్జ్ పోతాయి. ఫ్రిడ్జెస్కి కూడా స్టెప్లైజర్ వాడితే బాగుంటుంది.
ఒక 3000 2000 మనం వేస్ట్ అనుకోవద్దు. స్టెబిలైజర్ వాడితేనే బెటరు. సో ఈ సెటప్ బాక్స్ వచ్చి పాత వీడియో కానీ దీనికి కూడా డిజిటల్ సౌండ్ సెట్టింగ్స్ ఉంటాయి, కానీ ప్యాకేజ్ అనేది మార్చుకోవాలి. కానీ టెస్ట్ చేయలేదు నేను ఎప్పుడు. మీకు ఫ్రీగా ఉన్నప్పుడు నేను టెస్ట్ చేసి చూపిస్తాను. మనం డికోడర్స్ కనెక్ట్ చేసుకుంటే ఎట్లా ఉంటుంది. మన దగ్గర డికోడర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఫ్యూటెక్ చీపర్ రేట్కి ఇస్తాను, మీరు నాకు కాంటాక్ట్ కావచ్చు. ఆడియో రష్ కూడా అవైలబుల్ ఉన్నాయి. తక్కువ ఖర్చులో కూడా యాంప్లిఫైర్ చేసుకోవచ్చు అని నా ప్రీవియస్ వీడియో పెట్టాను. మన వీడియోస్ అన్నీ పోతున్నాయి, ఫ్రీజ్ అయిపోతున్నాయి, అంటే ఆగిపోతున్నాయి. అంటే ఫార్వర్డ్ చేయాలంటే మీరు నాకు సపోర్ట్ చేయాలి. ప్లీజ్ లైక్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ మై వీడియోస్. ఇంకెవరికైనా ఉంటే మీరు నేను అడ్వైస్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.